Hi, good evening. Today, fifth day, polynomials. Okay, example 2. Example 2. What is that question? X square plus 7x plus 10. Find the zeros of the quadratic polynomial and verify relationship between zeros and coefficients. See, x square plus 7x plus 10. X square plus 7x plus 10. So, polynomials means this is p of x, I'm assuming. Okay, right. First, what we have to find? Zeros we have to find. How to find p of x equals to 0? ఎలా కనుక్కుంటాం మనం p of x ని 0 కి ఈక్వల్ చేసి మనం కనుక్కుంటాం. ఓకేనా? రైట్. p of what is p of x? x square plus 7x plus 10. X square plus 7x plus 10 equal to 0. So, how to find the zeros? Means, listen carefully. This one, coefficient of x square. What is the coefficient of x square? X square. Coefficient of x square into constant term. Constant term. మల్టిప్లై చేయాలి. దీన్ని కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ని కాన్స్టెంట్ టర్మ్ని మల్టిప్లై చేయాలి. సో 1 into 10 కాన్స్టెంట్ ఆఫ్ 10. సో 1 into 10 ఈక్వల్స్ టు 10. ఈ 10ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎలా చేయాలి ఫ్యాక్టరైజేషన్ అంటే ఇక్కడ మనకు మిడిల్ టర్మ్ ఉంది. ఈ మిడిల్ టర్మ్ ప్లస్ 10 వచ్చేటట్లు రాసుకోవాలి. ఈ ఫ్యాక్టర్ అంటే ఎలా ఎప్పుడు చూడు 10 into 1 10 into 1 10 10 ones 10. ఓకేనా? ఇవి మల్టిప్లై చేస్తే ఇది రావాలి. వచ్చిన ఈ రెండు ఫ్యాక్టర్స్ని సమ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఇప్పుడు చూడండి 10 plus 1 7 వస్తుందా? రాదు. 10 plus 1 11 అవుతుంది. ఓకేనా? సో ఇది మనకు వర్కౌట్ కాదు. సరే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఒక సైడు చూడు, దిస్ ఇస్ లెఫ్ట్ సైడ్ అండ్ దిస్ ఇస్ రైట్ సైడ్ అనుకో. ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఈ లెఫ్ట్ సైడ్ ఉండేదాన్ని నేనేం చేస్తాను అంటే డివిజన్ చేస్తాను. ఎనీ నెంబర్ వీ కెన్ డివైడ్ విత్ ఎనీ నెంబర్. అంటే ఏ నెంబర్తో అయినా ఇక్కడ డివిజన్ చేస్తే ఇటు సైడ్ అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇఫ్ వీ డివైడ్ లెఫ్ట్ సైడ్ వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ సేమ్ నెంబర్ రైట్ సైడ్. ఓకే, ఇప్పుడు నేను 2తో డివిజన్ చేస్తాను. 2తో చేస్తాను అనుకోండి. ఇక్కడ సపోజ్ 2తో డివిజన్ చేస్తాను అంటే ఏమి 10/2 అంటే 5. ఇక్కడ ఏం చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. 2తో మల్టిప్లై చేయాలి ఇక్కడ అంటే ఏమి ఇంటూ 2. ఇది డివైడెడ్ బై 2. రైట్. 2 ones 2 facts 5 2s 10 సరిపోయింది. మల్టిప్లై చేస్తే 5 2s 10 మల్టిప్లై చేస్తే సరిపోయింది. వీటిని సమ్ చేయాలి. 5 + 2 ఎంత? 7. సరిపోతుంది. చూడండి 5 into 2 ఈక్వల్స్ టు 10. ఈ రెండింటిని సమ్ చేయాలి అంటే ఏమి 5 + 2 ఈక్వల్స్ టు 7. సరిపోయింది కదా? సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసుకుంటాను అంటే ఏమి 7 and means 7x అని, 5 means 5x, 2 means 2x రాసుకోవాలి. మిడిల్ టర్మ్ సమ్ చేయాలని చెప్పాను కదా. సో ఇప్పుడు నేను సమ్ చేసేస్తాను. ఏంటంటే ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 7xని ఏం చేస్తా 5x + 2x అని వస్తా. 5x + 2x వీటి సమ్మే కదా మిడిల్ టర్మ్. ఈ రెండింటిని సమ్ చేస్తేనే మనకి వచ్చి ప్లస్ 10 ఈక్వల్స్ టు 0. రైట్. ఇప్పుడు ఈ రెండింటిలో చేంజ్ చేయొచ్చు మనం. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మీన్స్ x into x, ఇక్కడ 5 అంటే x 5x, 5 into x this one. So we can take the common in both the terms. This is common, x is the common. So we can take the common x common. ఇక్కడ ఏముంటుంది x ప్లస్ what is the remaining here. ఇక్కడ ఏముంటుంది మనకు మిగిలింది ఏముంటుంది ఇక్కడ x కామన్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఏముంది 5 ప్లస్ ఇక్కడ 2x. ఇక్కడ 10 మనం ఏమైనా రాయొచ్చు 5 2 10 అని రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫ్యాక్టర్ ఉంటుంది కదా,
ఇక్కడ 2 ఉంటే 2 ఇంటూ ఎక్స్, ఇక్కడ 2 ఇంటూ 5. సో ఇక్కడ 2ని కామన్ తీసేస్తాం. ఇక్కడ కామన్ తీస్తే ఏమైంది, ఇక్కడ ఎక్స్ ఉంటుంది ప్లస్ ఇక్కడ 10ని 5 ఇంటూ 2 రాయొచ్చు, 5 ఇంటూ 2. సో ఇక్కడ 2 కామన్, we have taken common already. So remaining is 5. X plus 5 equals to 0. ఇప్పుడు 2 టర్మ్స్ అయినాయి. ఇప్పుడు 4 టర్మ్స్ మనం ఎన్ని టర్మ్స్ చేసాం, 2 టర్మ్స్ చేసాం. ఇక్కడ ఇదేంటి x plus 5, ఇక్కడ ఏంటి x plus 5. సో both the terms having x plus 5. So we can take the common. Which is common? X plus 5 is the common. So x plus 5 is common. Remaining here, this is common. So remaining is x. Here this is common. Remaining 1 plus 2. So equals to 0. So a into b equals to 0. Means a into b equals to 0. Means either a 0 or b 0. ఏదో ఒకటి 0 అవుతుంది ఇక్కడ. అంటే ఏంటి, ఏ 0 అయినా 0 అవుతుంది, లేదా ఆర్ బి అయినా 0 కావచ్చు. ఏదో ఒకటి 0 అవుతుంది. ఓకేనా, రెండు కూడా 0 కావచ్చు కావాలి. రైట్. ఇప్పుడు ఏంటి దీని మీనింగ్ ఇక్కడ, సో సేమ్ ఈ ఫామ్లో ఉంది కదా, ఏ ఇంటూ బి 0 అంటే ఏ ఈక్వల్స్ 0 ఆర్ బి ఈక్వల్స్ టు 0. అలానే రాస్తాం. ఏ అంటే ఎక్స్ ప్లస్ 5 ఇక్కడ. సో ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ 5 కమ్ దిస్ సైడ్ -5. ఎక్స్ ఈక్వల్స్ టు ప్లస్ 2 కమ్ దిస్ సైడ్ -2. మనకి ఏమి వచ్చి ఇక్కడ ఇప్పుడు ఇవి 2 వాల్యూస్ వచ్చాయి. దీనికి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ఏంటి, 2 జీరోస్ వచ్చాయి ఇక్కడ. ఓకేనా. సో 2 వాల్యూస్ అంటే ఏంటి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. ఆ జీరోస్ ఏంటంటే, సపోజ్ నేను జీరోస్ దీన్ని ఏమనుకున్నా అంటే, సో ఆల్ఫా ఈక్వల్స్ టు -5 అని, సో బీటా ఈక్వల్స్ టు -2 అని అంటారు. దిస్ ఇస్ ఆల్ఫా అండ్ దిస్ ఇస్ బీటా. ఎందుకు 2 జీరోస్ అన్నాం, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యావింగ్ అట్మోస్ట్ 2 రూట్స్ అని చెప్పాను నిన్ననే. అట్మోస్ట్ 2 రూట్స్ అంటే ఎందుకు, పవర్ 2 ఉంది అంటే అట్మోస్ట్ 2 ఉండొచ్చు, 2 కంటే తక్కువ ఉండదు, 2 ఆర్ 1 ఆర్ 0 ఎలా అయినా ఉండొచ్చు. అందుకోసం ఇక్కడ మనకు 2 రూట్స్ వచ్చాయి కాబట్టి వన్ ఆల్ఫా అండర్ 1 ఇస్ బీటా అని అనుకుంటాం. రైట్. ఇప్పటివరకు మనకు జీరోసే వచ్చాయి. క్వశ్చన్లు ఏం అడిగాడు, రిలేషన్షిప్ కూడా అడిగాడు. సో అది కూడా చేద్దాం. రిలేషన్షిప్ ఏంటి, ఇట్ ఈజ్ నెక్స్ట్ ఏంటి, రిలేషన్షిప్. దేనికి రిలేషన్షిప్, జీరోస్కి ఇక్కడ వచ్చిన జీరోస్కి ఇక్కడ ఉన్న కోఎఫిషియెంట్స్కి రిలేషన్షిప్ కనుక్కోవాలి. సరే, ఇక్కడ ఒక హెడ్డింగ్ పెట్టేసాను, రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్. సో ఒక హెడ్డింగ్ పెట్టేసి ఇప్పుడు రిలేషన్షిప్ రాదు. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ అంటారు. సరే, ఫస్ట్ దాని రాసే బదులుగా మనం ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ రాయాలి. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు x² ప్లస్ 7x ప్లస్ 10. ఇందులో ఏ ఏంటి చెప్పుకున్నాం మనం, కోఎఫిషియంట్ ఆఫ్ x² అని. సో 1. వాట్ ఈస్ b, దిస్ ఇస్ 7. వాట్ ఈస్ c, దిస్ ఇస్ 10. దిస్ ఈజ్ 10. రైట్. ఇక్కడ ఇంకేంటంటే మనకు ఇక్కడ జీరోస్. ఇప్పుడు సమ్ ఆఫ్ రూట్స్ చేద్దాం. సమ్ ఆఫ్ రూట్స్ ఏంటి, సమ్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా లేదా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు, వాట్ ఇస్ ఆల్ఫా, -5 ప్లస్ ఆఫ్ ప్లస్, సో బీటా మీన్స్ మైనస్, that equals to -5 plus into minus -2, -5 -2 -7, -7. This is the sum of roots. మరి product of roots ఏంటి, product of roots are zeros. ఏది రాసినా ఒకటేమో, ఏంటి ఆల్ఫా బీటా. రైట్. ఇక్కడ మనకు సరే
product of fruits alpha beta. So alpha beta equals to alpha ante -5, beta ante -2. Minus into minus plus 5. 5 2s are 7. Minus into minus plus 5 2s 10 plus 10. ఇక్కడ చూడండి ఇదేంటి ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై అయినా మైనస్ బి అంటే -7/1 అంటే దీన్ని ఏమని రాయొచ్చు -b/a అని రాయొచ్చు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా కోసం -b/a వచ్చింది అంటే అది రిలేషన్. ఇప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఇదేం వచ్చింది మనకు c/a 10/1 అంటే 10. సో c/a దిస్ ఈజ్ ఆల్ఫా బీటా. ప్రోడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే c/a వచ్చింది, సమ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే -b/a వచ్చింది. ఇది రిలేషన్షిప్. ఓకేనా? ఈ ఒక్క ప్రాబ్లం కరెక్ట్గా తెలిస్తే మిగిలిన ప్రాబ్లమ్స్ అన్ని చేసేయచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ 3 నెక్స్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, what is next example? Find the zeros of x square minus 3 and verify the relationship between the zeros and the coefficients. Same question. X square minus 3. Example 3. X square minus 3. ఏం చేయాలి? జీరోస్ కనుక్కోవాలి. సో p of x equals to x square minus 3. ఏం చేయాలి మనం? p of x equals to 0. What is p of x? X square minus 3 equals to 0. So x square equals to plus 3 come to RHS side plus 3. So x equals to plus or minus root 3. ఇక్కడ ఏంటి మనకు 2 వాల్యూస్ వచ్చాయి. అంటే ఏంటి ఇక్కడ x equals to plus root 3 ఒకటి, x equals to minus root 3. Okay, this is one root and this is one root. Okay, we got 2 roots. So this is alpha. So alpha equals to plus root 3, beta equals to minus root 3. Okay, 2 roots. Right. ఇప్పుడు మనకి ఏం కావాలి? రిలేషన్షిప్ కావాలి. అదే రాస్తాం. రిలేషన్షిప్ between zeros and coefficient. Zeros and coefficient. Right. ఇప్పుడు ఏంటి మనకి ఇక్కడ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ రిలేషన్షిప్ కావాలి. చూద్దాం. సమ్ ఆఫ్ రూట్స్. ఫస్ట్ సమ్ ఆఫ్ రూట్స్ ఆర్ జీరోస్. సో మీరు ఇలా హెడ్డింగ్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఆల్ఫా ప్లస్ బీటా అయినా రాయొచ్చు, మీ ఇష్టం. సమ్ ఆఫ్ రూట్స్ అని ఎట్లా పెడతాయి ఇప్పుడు ఈ క్వశ్చన్. సమ్ ఆఫ్ రూట్స్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా. రైట్. వాట్ ఇస్ ఆల్ఫా? ప్లస్ రూట్ 3 ప్లస్ వాట్ ఇస్ బీటా? మైనస్ రూట్ 3. ప్లస్ ఇస్ ద ప్లస్, సో బీటా వాల్యూ మైనస్ రూట్ 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ 3. Minus root 3 plus root 3 will get cancelled. 0 will get. Okay, so alpha plus beta equals to 0. ఇప్పుడు చూడండి, ఇక్కడ మిడిల్ టర్మ్ అనేది ఉందా? b అనే వాల్యూ ఉందా? లేదు ఇక్కడ. సో b అనేది లేదు కాబట్టి సో ఇక్కడే రాసిస్తాం మీకు కావాలంటే. ఒకసారి ఇక్కడ x స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ ఏంటి? x స్క్వేర్ ప్లస్ 0x లేదు కాబట్టి 0 అంటే x 0. సో 0x minus 3. So what is the value? A equals to 1, B equals to 0, C equals to minus 3. 0/1 minus B by A అంటే minus 0 అంటే 0, 0/A అంటే 1, 0నే అవుతుంది. సో దట్ ఈక్వల్స్ టు minus B/A. ఇది సమ్ ఆఫ్. ఓకే. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ fruits are zeros. Right. Product of zeros అంటే alpha into beta. What is alpha? Plus root 3. What is beta? Minus root 3 into minus root 3.
మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ వేసేయండి. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3 ఇంటూ √3 ఇదేంటి ఆల్ఫా బీటా. ఇప్పుడు చూడండి ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి C/A వస్తుందా రాదా? సి అంటే ఏంటి -3 అనేది సి. సో -3/1 అంటే ఏంటి -3 -3 ఆల్రెడీ ఉంది కదా అంటే ఏంటి దీని మీనింగ్ ఇక్కడ C/A అని రాయొచ్చు. దట్ ఈక్వల్స్ టు C/A. దిస్ ఈజ్ ఆల్ఫా బీటా. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్. ఇంకా ఫైనల్గా ఇంకేమన్నా కన్క్లూజన్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇవ్వచ్చు ఇట్లా ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఏంటి -B/A ఈక్వల్స్ టు వాట్ ఈస్ దట్ 0. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు C/A ఈక్వల్స్ టు వాట్ ఈస్ దట్ C/A మైనస్. ఓకే, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ 3. నెక్స్ట్ fourth example. Next example 4. What is that? Find the quadratic polynomial, the sum and product of whose zeros are -3 and 2 respectively. Okay, listen carefully. ఈ 2 types of questions ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకుండా చేయాలి. Find the quadratic polynomial, the sum and product of whose zeros are. Okay na? Find the quadratic polynomial, the sum and product of whose zeros are. Right. అర్థమైంది అనుకుంటుంది. అంటే ఏమి ఇచ్చాడు మనకి అక్కడ? సమ్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇంకోటి ఏంటి ప్రోడక్ట్ ఇచ్చాడు. అర్థమైంది. చూడండి సమ్ ఆఫ్ జీరోస్. What is sum of zeros? Alpha plus beta. Product of zeros. Alpha beta. Right. Right. ఇప్పుడు మనకు గివెన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు సమ్ ఆఫ్ రూట్స్. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు ఏంటిది -3. నెక్స్ట్ ఆల్ఫా బీటా కూడా ఇచ్చాడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. వాట్ ఈస్ దట్? 2. ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా బీటా. మరి ఇప్పుడు మనకి ఏం కావాలి? ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏంటి క్వాడ్రాటిక్ పాలినామియల్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దిస్ ఇస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. రైట్. x² మైనస్ వాట్ ఇస్ ఆల్ఫా ప్లస్ బీటా? -3 into x plus what is alpha beta? 2. x² minus into minus plus 3x plus 2. This is the quadratic polynomial. x² plus 3x plus 2 is the quadratic polynomial. Okay, this is example 4. Right. Next question, example 5. ఈ క్వశ్చన్ చాలా లెంతీ ఉంటుందమ్మా. 8 మార్క్స్ క్వశ్చన్స్కి 8 మార్క్స్ క్వశ్చన్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఇది యాక్చువల్గా. రైట్, కొంచెం లెంతీ ఉంటుంది క్వశ్చన్ ఇక్కడ. సో ఈ బోర్డు మనకున్న అనుకూలం బట్టి కొంచెం చిన్నగా రాయాల్సి వస్తుంది. ఓకేనా, కొంచెం జూమ్ చేసి చూసుకోవచ్చు, మీరు ఇబ్బంది ఏమి ఉండదు. ఓకేనా. రైట్, ఎగ్జాంపుల్ 5. క్వశ్చన్ చూడండి. Verify that 3 minus 1 minus 1/3 are the zeros of the cubic polynomial. P of x equals to 3x cube minus 5x square minus 11x minus 3. And then verify the relationship between the zeros and the coefficients. ఓకేనా. సేమ్ మనకి ఇంతకుముందు క్వాడ్రాటిక్ పాలినామియల్ చేసాము, ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ చేయాలి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కాబట్టి మీరు ఒకసారి తెలియకపోతే ఆ ఫార్ములాస్ ఒకసారి వెనక్కి వెళ్ళి కూడా
ఇంకోసారి చూడొచ్చు ఆ వీడియో. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ పాలినామియల్ ఏమి ఇచ్చాడో చూద్దాం. పాలినామియల్ 3x² p of x equals to 3x² minus 3x³ minus 5x² minus 11x minus 3 minus 11x minus 3. This is the polynomial, right? ఇక్కడ వెరిఫై చేయమన్నాడు. ఏ వెరిఫై చేయమన్నాడు? 3 minus 1 and minus 1/3 are zeros of the cubic polynomial. ఈ పవర్ 3 ఉందంటే క్యూబిక్ పాలినామియల్ ఏది? సో ఈ క్యూబిక్ పాలినామియల్కి 3 zeros ఉంటాయి. ఓకేనా? 3 zeros అంటే ఏమి? అందులో సబ్స్టిట్యూట్ చేస్తే 0 రావాలి, అదే 0 అంతే. ఓకేనా? రైట్, ఇప్పుడు ఏమి వచ్చాడు? 3 minus 1 minus 1/3. ఇది 0నా కాదా అని చెక్ చేయాలి. ఎలా అంటే p of 3 అంటే ఏంటి? ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఏంటి ఇక్కడ? 3 ఇంటూ వాట్ ఈజ్ ఎక్స్? సో 3³ మైనస్ 5 ఇంటూ x² వాట్ ఈజ్ ఎక్స్? సో 3² మైనస్ 11 ఇంటూ వాట్ ఈజ్ ఎక్స్? 3 మైనస్ 3. 3³ means 27. 3 into 3 into 3. 3 3 is 9. 9 3 is 27. 27 3 is 81 minus 5 into 3 square. 3 square means 9. 9 5 is 45 minus 11 3 is 33 minus 3. చూడమ్మా, 81 ప్లస్ వాల్యూ 81. ఇవన్నీ ఆల్ ఆర్ నెగిటివ్ వాల్యూస్. నెగిటివ్ వాల్యూస్ ఏం చేయాలి? సేమ్ సైడ్ కాబట్టి అడిషన్ చేయాలి. సో 45 ఇక్కడ చేస్తున్నాం. 45 33 3 అన్నీ నెగిటివ్, అన్ని మైనస్ వాల్యూస్. సో అంటే అన్నీ యాడ్ చేయాలి. 3 3 6 6 5 11 4 3 7 7 1 8 సరిపోయింది. అన్నిటికీ మైనస్ ఉంది కాబట్టి సో నెగిటివ్. ఇదంతా ప్లస్ 81, ఇదంతా అంటే నెగిటివ్ వాల్యూ. సో మైనస్ 81. సో మైనస్ ప్లస్ విల్ గెట్ క్యాన్సర్ 0. అంటే ఏంటి? p(3) అనేది 0 వచ్చింది. అంటే ఈ 3 అనేది ఏమైంది ఇక్కడ? ఈ పాలినామియల్కి 0 అని అంటే వెరిఫై చేసాం. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కదా, వాటిని కూడా వెరిఫై చేయాలి. అవి ఏంటి? ఎట్లా వెరిఫై చేస్తాం మనం వాటిని? సేమ్ ఇలానే వెరిఫై చేస్తాం. ఇప్పుడు చూడండి, p(3) అయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? p(-1). p(-1). ఆ -1 ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమిటి? 3 ఇంటూ -1 హోల్ క్యూబ్ minus 5 into -1 whole square. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -1 రాయడం అంతే. మైనస్ 11 into -1 minus 3. -1 హోల్ క్యూబ్ అంటే -1. -1 into 3 minus 3. ఇక్కడ ఏంటి? స్క్వేర్ ఉంది కాబట్టి పాజిటివ్ వాల్యూ 1. 1 into 5 5. అంటే ఏమి ఇక్కడ? -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 minus 3. -3కి -3 -3 -5 అంటే -8. -8 -3 -11 plus 11 -11 plus 11. Both will get cancelled 0. అంటే ఏంటి? ఈ -1 కూడా ఏమైంది? ఈ పాలినామియల్కి ఏమైంది? 0 అయింది. అంటే రూట్ అయిపోయింది. 0 అంటే ఏమి? రూట్ అని. 3 -1 రెండు ఏమైనా రూట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ ఈజ్ వాట్ ఈస్ దట్ అమ్మా? -1/3. నెక్స్ట్ వన్ -1/3. చూడండి, p ఆఫ్ ఇక్కడ రాస్తానండి. p ఆఫ్ -1/3. కరెక్ట్. ఇప్పుడు ఏంటి? 3 ఇంటూ x³ అంటే x అంటే -1/3 హోల్ క్యూబ్ -5x². x అంటే -1/3 హోల్ స్క్వేర్. -1/3 హోల్ స్క్వేర్. నెక్స్ట్ -11x. x అంటే -11 into x అంటే -1/3. -11 into
1/3 నెక్స్ట్ -3 ఇప్పుడు చూడండి నెక్స్ట్ దట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ క్యూబ్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ నెగిటివ్నే వస్తుంది బై 3 క్యూబ్ అంటే 27 మైనస్ 5 ఇంటూ ఇక్కడ చూడండి మైనస్ ఏమవుతుంది పాజిటివ్ అవుతుంది సో 1/3 స్క్వేర్ అంటే 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 వన్స్ 11/3 -3కి -3 అలా రాసి 3 వన్స్ 3 9 సో -1/9 -5/9 ప్లస్ 11/3 మైనస్ ఇవి రెండు అలానే రాసి ఇవన్నీ అలానే రాసి ఇది ఒకటి జస్ట్ చేంజ్ చేసి 3 వన్స్ 3 9 క్యాన్సిలేషన్ చేసాము దట్ ఈక్వల్స్ ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది 9కి 9కి 3కి ఓకేనా ఇక్కడ రాస్తాం 9 9 3 ఇక్కడ డినామినేటర్ 1 అండి ఏం లేదండి సో 1 3 3 3s 3 3s 3 1s 1 again 3 3 1s 3 1s 1 1 3 3s 9 is the LCM దట్ ఎలా చేయాలని చెప్పి మీకు ఇక్కడ 9 ఇంటూ ఫస్ట్ ఫ్రాక్షన్ ఏముంది 9 ఇంటూ ఈ సింప్లిఫికేషన్ ఇంపార్టెంట్ అమ్మా తెలియాలి మీకు ఇది ఓకేనా 9 ఇంటూ -1/3 -1/9 9 విల్ గెట్ క్యాన్సల్ ఏమొస్తుంది మనకు -1 వస్తుంది సో దిస్ ఇస్ -1 నెక్స్ట్ ఏంటి మైనస్ అగైన్ ఎల్సిఎం 9 సెకండ్ ఫ్రాక్షన్ ఏంటి 5/9 9 విల్ గెట్ క్యాన్సల్ 5 ఇంటూ 1 5 నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ ఏంటి 9 ఇంటూ 11/3 3 1s 3 3s 3 ఇంటూ 11 33 మైనస్ చూడండి మన నెక్స్ట్ ఏంటి 9 ఇంటూ ఏంటి 3/1 3/1 అంటే క్యాన్సిలేషన్ ఏం కాదు 3 9s 27 ఓకేనా 27 రైట్ అయిపోతుంది -27 -1 -28 -28 -5 -33 ప్లస్ 33 బై 9 సో మైనస్ ప్లస్ క్యాన్సిల్ 0/9 అంటే ఏంటి 0 ఏంటి పి ఆఫ్ -1/, ఇది ఒకటే కొంచెం జాగ్రత్త చేయాలి మీరు సింప్లిఫికేషన్ ఉంటుంది ఇక్కడ సో ఇక్కడ ఏంటి ఇప్పుడు ఇది ఇంకా హాఫ్ అయింది ఒకటి మనం ఏంటి వెరిఫై చేసాం అంతే జస్ట్ వెరిఫై చేసాం రిలేషన్షిప్ కనుక్కోవాలి అది చూద్దాం ఇప్పుడు ఒకసారి చెప్తాను నేను ఒకసారి వెరిఫై ఎలా చేస్తానంటే 3 -1 -1/3ని ఈ 3ని ఫస్ట్ ఈ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను అలానే -1ని కూడా ఎక్స్ ప్లేస్లో ఒకసారి సబ్స్టిట్యూట్ చేశాను నెక్స్ట్ -1/3 కూడా ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను అంటే ఖచ్చితంగా జీరోనే వస్తుంది అది అందులో డౌట్ ఏం లేదు ఓకేనా సో 3 ఇంటూ 3x ప్లేస్లో 3 క్యూబ్ 5 ఇంటూ ఇక్కడ 3 స్క్వేర్ -11 ఇంటూ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 3 మైనస్ సో 3 క్యూబ్ అంటే 27 3 81 మైనస్ 5 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9 9 5 45 మైనస్ ఇక్కడ ఏంటి 11 ఇంటూ 11 3 33 సో -81 ఇవన్నీ యాడ్ చేస్తే 81 వస్తుంది సో 81 -81 ప్లస్ 81 రెండు క్యాన్సిల్ నెక్స్ట్ -1 ఉంది -1 కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి కదా ఇక్కడ ఈ పాలనలో చేయాలి చేస్తే అప్పుడు 3 ఇంటూ -1 హోల్ క్యూబ్ ఇక్కడ ఎక్స్ ఉంది కదా ఈ ఎక్స్ ప్లేస్లో ఇది రాసి -1 హోల్ క్యూబ్ -5 ఎక్స్ అంటే -1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ -11 అలానే ఉంటుంది ఎక్స్ అంటే -1 -3 అంటే -3 అలా రాసి ఓకే ఇప్పుడు చూడండి -1 హోల్ క్యూబ్ అంటే -1 -1 ఇంటూ 3 మైనస్ సో ఇక్కడ ఏమవుతుంది -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది +1 ఇంటూ 5 ఎంత +5 కానీ ఇక్కడ మైనస్ కాబట్టి -5 -5 నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 1 11 ఇక్కడ -3 -3 -5 -3 ఏమవుతుంది -11 సో -11 ఇది +11 రెండు క్యాన్సిల్ ఏమొస్తుంది 0 నెక్స్ట్ -1/3 చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ చూడండి ఇక్కడ x⁻3 ఉంది అంటే ఏంటి ఎక్స్ ప్లేస్లో ఏం రావాలి -1/3 రావాలి అదే రాదు 3 ఇంటూ -1/3 హోల్కి -5 ఇంటూ
ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x అంటే ఇది మైనస్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ 11 ఇంటూ ఎక్స్. సో మైనస్ 11 ఇంటూ ఎక్స్ అంటే మైనస్ 1/3. ఓకేనా. నెక్స్ట్ మైనస్ 3 కాబట్టి మైనస్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడం కొంచెం జాగ్రత్త చేసుకోవాలి. 3 ఇంటూ మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే మైనస్ 1. ఇక్కడ చూడండి మైనస్ ఏమైంది, మైనస్ వచ్చింది అక్కడ కూడా. సో ఇక్కడ కూడా ఇది న్యూమరేటర్కి మైనస్ 1 హోల్ క్యూబ్, ఇక్కడ 3 క్యూబ్ అంటే తగ్గింది. మైనస్ 1 హోల్ క్యూబ్ అంటే అప్పుడేంటి మైనస్ 1 వస్తుంది. ఇక్కడ 3 క్యూబ్ అంటే 27. 3 ఇంటూ 3 ఇంటూ 3 అయింది. సో 3 3 9, 9 3 27. ఓకే. నెక్స్ట్ మైనస్ 1 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 1 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో 5 ఇంటూ 1 సరే నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. 11 మీన్స్ 11/3 మైనస్ 3 మైనస్. ఇప్పుడు చూడండి మైనస్ 1/3 మైనస్ 1/9 ఇది. మైనస్ 5 1 5/9 ప్లస్ 11/3 మైనస్ 3. ఇప్పుడు చూడు ఇక్కడ దీనికి 9 డినామినేటర్ అన్నిటికీ ఎల్సిఎం చేయాలి కదా, అదే తీసాను. 9 9 3 1 9 అండ్ ఎల్సిఎం చేస్తే మనకి ఏమొచ్చింది 9 3 3 9 వస్తుంది కాబట్టి 9 రాసాను. ఇప్పుడు ఈ ఎల్సిఎం తీసుకొని ఏం చేశాను నేను, 9 ఇంటూ ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకున్నా మైనస్ 1 వచ్చింది. సేమ్ ఎల్సిఎం ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ మనకి మైనస్ 5 వచ్చింది. సేమ్ ఎల్సిఎం ఇంటూ 11 థర్డ్ ఫ్రాక్షన్ 33 వచ్చింది. నెక్స్ట్ ఎల్సిఎం ఇంటూ ఫోర్త్ ఫ్రాక్షన్ 3/1 ఉంది. సో ఏమొస్తుంది మనకు 27 అనేది వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే నెగిటివ్ వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే మైనస్ 33 ఆల్రెడీ ప్లస్ 33 మైనస్ 33 ప్లస్ 33 విల్ గెట్ క్యాన్సర్. సో 0 న్యూమరేటర్ 0 అంటే 0/anything 0. సో 0/9 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనం జస్ట్ ఓన్లీ వెరిఫై చేసామమ్మా. అంటే ఏంటి, ఇక్కడ మనకు జీరోస్ అయినాయా లేదా. ఫైనల్ ఏం చెప్తుంది, therefore 3 -1 -1/3 are zeros of a given polynomial. ఓకేనా. ఆ పాలినామియల్ వేస్తే రాయచ్చు లేకుంటే గివెన్ పాలినామియల్ అంటే సరిపోతుంది. ఓకేనా. జస్ట్ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా హాఫ్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ రిలేషన్షిప్. ఏంటి ఆ రిలేషన్షిప్ చూద్దాం. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. ఓకే. ఇక్కడ ఏంటి, ఇప్పుడు చూడండి ఇందులో ఏ ఉంది. ఓకేనా. ఏ వాట్ ఈస్ ఏ 3. వాట్ ఈస్ బి -5 కోఎఫిషియంట్ ఆఫ్ x square. వాట్ ఈస్ సి కోఎఫిషియంట్ ఆఫ్ x. వాట్ ఈస్ డి కాన్స్టెంట్ టర్మ్. ఓకేనా. సో దిస్ is 3 -5, c is -11 and d is -3. నెక్స్ట్ ఇంకేం కావాలి మనకు, ఆల్ఫా బీటా గామా కావాలి. ఆల్రెడీ మనం ఆల్రెడీ జీరోస్ వచ్చాయి కాబట్టి అవన్నీ ఏమవుతాయి మనకు జీరోస్ ఇచ్చిన వాల్యూస్. ఏంటి, ఆల్ఫా ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు 3 -1 అండ్ -1/3. సో ఆల్ఫా ఈక్వల్స్ టు 3, బీటా ఈక్వల్స్ టు -1, గామా ఈక్వల్స్ టు -1/3. ఓకే రైట్. ఇప్పుడు చూద్దాం 1 by 1. ఫస్ట్ సమ్ ఆఫ్ రూట్స్. రైట్. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఎక్స్ట్రా వస్తుంది కదా క్యూబిక్ పాలినామియల్ కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే -b/a రావాలి. వస్తుందో లేదో చెక్ చేద్దాం. రైట్. ఆల్ఫా 3 ప్లస్ బీటా -1 ప్లస్ గామా -1/3. 3 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ ఇంటూ మైనస్ -1/3 ప్లస్ 3 -1 ప్లస్ 2 -1/3. ఎల్సిఎం ఏంటి ఇక్కడ 3 అవుతుంది. సో 3 ఇక్కడ ఏంటి 3 ఇంటూ
ఏం చేయాలి ఫస్ట్ ఫ్రాక్షన్ సో 2/1 3 2 జా 6 మైనస్ సేమ్ 3 ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ 1/3 3 3 will get cancelled 1 into 1 1 6 minus 1 so 5/3 ఇప్పుడు చూద్దాం మైనస్ బి బై వచ్చిందా లేదా మైనస్ ఆఫ్ మైనస్ కదా మైనస్ ఆఫ్ మైనస్ బి అంటే మీ 5/3 ఏ అంటే 3 కదా సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 5/3 వచ్చింది సో దట్ ఈక్వల్స్ టు మైనస్ 5/3 దిస్ ద సారీ మైనస్ సారీ బి బై ఏ రాయాలి ఏం రాయాలి మైనస్ బి బై ఏ అని రాయాలి ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ మైనస్ బి బై ఏ వచ్చింది ఒకటే నెక్స్ట్ ఇంకోటి కావాలి ఇంకా రెండు కావాలి ఏంటది ఇది సమ్ ఆఫ్ రూట్స్ నెక్స్ట్ వన్ ఈజ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ రూట్స్ అట్ ఎ టైం సమ్ ఆఫ్ సెకండ్ వన్ ఓకే ఇది ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ రూట్స్ or two zeros at a time. Okay, ఏంటది ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఇప్పుడు అన్నీ చూద్దాం వాట్ ఇస్ ఆల్ఫా 3 ఇంటూ మైనస్ బీటా అంటే 3 ఇంటూ మైనస్ ఇస్ కదా సో వీ హ్యావ్ టు కీప్ ఇట్ బ్రాకెట్స్ within the brackets. Next beta gamma. What is beta? Minus 1 into minus 1/3 plus minus 1 into minus 1/3 plus gamma alpha minus 1/3 into 3 minus 1/3 into 3. చూడండి 3 into minus 1 minus 3 minus into minus plus 1/3 ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ 3 3 will cancel 1 -3 -1 ఎంత -4 ప్లస్ 1/3 ఎప్పుడు చెప్పండి ఎల్సిఎం ఏంటి ఇక్కడ వస్తుంది ఇక్కడ 1 సో 1కి 3కి ఎల్సిఎం 3 వస్తుంది రైట్ ఏం చేయాలి 3 ఇంటూ ఫస్ట్ ఫ్రాక్షన్ సో 4/1 మైనస్ 4 3s 12 ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ ఎల్సిఎం అంటే సెకండ్ ఫ్రాక్షన్ 3 3 will get cancel 1 అంటే ఏంటి ఇక్కడ 1 మైనస్ 12 ప్లస్ 1 మైనస్ 11/3 మైనస్ 11/3 ఇప్పుడు చూడండి ఇది మనకు ఏం రావాలి సి బై ఏ వచ్చింది కదా చూద్దాం సి ఏంటి ఇక్కడ -11 సి బై ఏ అంటే 3 సరిపోయింది కదా సో దట్ ఈక్వల్స్ టు సి బై ఏ వచ్చింది నెక్స్ట్ థర్డ్ ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ జీరోస్ మనం అన్ని జీరోస్ రాసాం కదా ఇక్కడ కూడా జీరోస్ రాస్తాం ఏంటి ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ థర్డ్ ఇప్పుడు చూడండి ఆల్ఫా బీటా గామా అంటే ఏంటి ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఆల్ఫా ఈజ్ 3 బీటా అంటే -1 గామా మీన్స్ -1 సో ఈ 3 will get cancel మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇదంతా ఏంటి ఆల్ఫా బీటా గామా ఇది దట్ ఈక్వల్స్ టు ఇది మైనస్ డి బై ఏ రావాలి మైనస్ ఆఫ్ -3 ఓకేనా సో మైనస్ ఆఫ్ -3 బై ఏ అన్నాను ఏ అంటే 3 సో 3 will get cancel మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది సో మైనస్ డి బై ఏ అని రాసిచ్చుకోండి అందుకే మేము ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా మైనస్ డి బై ఏ ఇది రిలేషన్షిప్ ఇంతకుముందు చేసింది అది ఇది ఇదంతా కలిపితే ఒక ప్రాబ్లం 8 మార్క్స్ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్ మీరు ఎన్నన్నా వీలు పెట్టుకోవచ్చు దీనికి అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఓకేనా ఏంటి జీ రిలేషన్షిప్ కనుక్కో మనం ఇంతకుముందు అయితే క్వాడ్రాటిక్లో అయితే 2 జీరోస్ ఇది క్యూబిక్ పాలమిల్ కాబట్టి 3 జీరోస్ ఉంటాయి ఓకేనా